అట్లానే భాను ఇంకా మంచి కథలు రాయండి, డైరెక్ట్ చేయండి, మేము చేస్తాం. ఇంకా మా రామ్ గురించి ఇంకా ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, చాలాసార్లు చెప్పేశా కానీ చెప్పాలి కదా. ఇప్పుడు సక్సెస్ పార్టీ ఒక షీల్డ్స్ ఫంక్షన్ ఇలా పెట్టినప్పుడు ఐ థింక్ హీల్ బీ వన్ ఆఫ్ ద వెరీ అంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి డైరెక్టర్ అవుతాడని నాకు గట్టి నమ్మకం. ద రీజన్ ఈజ్ నేను సామాజిక వర్గం చూసిన తర్వాత కూడా ద వే హీ రోడ్ ద ఫిల్మ్, ద వే హీ మొత్తం కథ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఇంకా ఇప్పటికీ ఆ సినిమా కథ మర్చిపోలేను. నేను ఎంత ఎంజాయ్ చేశాను. చివరికి ఆ కైట్ దగ్గర నుంచి మళ్ళీ చివరి రౌండ్ ఆఫ్ ఆ కైట్ వరకు అది చాలా తక్కువ మంది రాయగలరు, చాలామంది తక్కువ మంది తీయగలరు. అట్లానే ఈ సినిమా కూడా కత్తి మీద సావలాంటిది. అది మీకు చెప్తే అర్థం కాదు. అది సినిమా చూసి ఇంత బాగా నవ్వించగలిగే ఒక కెపాసిటీ అప్పట్లో ఒక జంజాల్ గారికి, ఒక ఈవీ గారికి ఉండేది. దాని మధ్యలో మంచి మంచి డైరెక్టర్ శ్రీను వైట్ల గారు అలా మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్లో ప్లీజ్ అట్లానే ఉండు. మొన్న కూడా ఫోన్ చేసి మరీ చెప్పా, నెక్స్ట్ శ్రీ విష్ణు సినిమా నాకన్నా ఇంకో 10 రెట్లు ఎత్తి అద్దరిపోవాలి, లేకపోతే నేను ఊరుకోనని. సో బాగా తీయండి ఇంకా. అండ్ అట్లానే మా కెమెరామెన్ యువరాజ్, థ్యాంక్ యూ డార్లింగ్. ఇంక థ్యాంక్స్ కంటే ఇంకేం చెప్తాం. థ్యాంక్ యూ. అండ్ అట్లానే మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన వశిష్ఠ్ గారికి, త్రినాథరావు గారికి, అట్లానే ఇంకెవరన్నా మర్చిపోతే క్షమించండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఈ సినిమాలో మా కాస్ట్యూమ్స్ బాగుందన్న మా రేఖ గారికి, అలా నా టీం అందరికీ, నాకు తోడుగా ఉన్న శ్రేయస్ మీడియా గారికి. ఆబ్వియస్లీ ఇంక వీళ్ళ గురించి అంటే ఇంకా వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. మాకు ఇంకా వాళ్ళ గురించి మాకు ఇవ్వండి, కొంచెం మాకు కూడా చూపించండి ఫిగర్స్. థ్యాంక్ యూ అండి తేజ గారు, అండ్ థ్యాంక్ యూ అండి విశ్వ గారు, అలానే వంశీశేఖర్ గారు, శ్రేయస్ మీడియా, ఎవ్రీవన్. ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి ఏంటి అన్నా, నిన్న అనిల్ గారి ఇంట్లో కూర్చున్నప్పుడు హిట్ వస్తే తెలియని ఒక బరువు దిగినట్టు ఉంటుందండి అని నన్ను అడుగుతున్నారు. హిట్ వచ్చింది కదా ఎలా ఫీల్ అవుతున్నావు అని. నాకు ఎట్లా ఫీల్ అవ్వాలో కూడా అర్థం కావట్లా. కానీ బాగుంది, చక్కగా అందరు మా వాళ్ళు ఇలా నవ్వుతూ ఉంటే చూస్తుంటే బాగుంది. అండ్ ముఖ్యంగా ప్రేక్షకులు ఈరోజు ఇంత పెద్ద విజయాన్ని సాధించి మాకు ఇచ్చి, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా ఇక్కడితో ఆగేది కాదు, ఇంకో 4 వారాలు ఆడుతుంది. నా మాట రాసి పెట్టుకోండి. ఇది ఎప్పుడైతే అప్పుడు కానీ 4 వారాలు ఆడుతుంది. ఇప్పటి నుంచి టాక్ స్టార్ట్ అయింది, థియేటర్లు పెంచాం. మొన్నటిదాకా థియేటర్లు కంప్లైంట్ అన్నారు, ఇప్పుడు అది కూడా లేదు. ఈ ఫ్రైడే నుంచి చూడండి మేమేంటో చూపిస్తాం. అండ్ ఈయనంతటికి కారణమైన ఒక వ్యక్తి అన్న అని పిలవాలనిపిస్తుంది, అనిల్ గారు అన్నకన్నా. అనిల్ గారు, థ్యాంక్స్ అనేది చాలా చిన్న విషయం. థ్యాంక్స్ అని చెప్పి నేను ఇప్పుడుతో రుణం తీర్చుకోదలుచుకోవట్లా. ఒకటి కానీ నేను చెప్పగలను, హీరో ప్రొడ్యూసర్ కలిసి ఉంటే ఏమవుతుంది అనేది మేము చూపిస్తాం. ఐ ప్రామిస్ యూ టుడే, నెక్స్ట్ సినిమాకి రూపాయి కూడా అడగను. మళ్ళీ మా అనిల్ గారు పెద్ద సినిమాలు చేసే వరకు నేను రూపాయి కూడా తీసుకోను. ఐ ప్రామిస్ యూ. ఎందుకంటే 7 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం. ఒక హిట్ వాల్యూ తెలుసు మాకు. ఆ హిట్ మీరు నాకు ఇచ్చారు. అందరం ముఖ్యంగా మన పెద్ద వద్దులే, అదే పెద్ద ఉన్నవారు. థ్యాంక్స్ టు రామ్ అబ్బరాజు. ఇట్లానే అందరూ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కలిసి ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది, చక్కగా ఉంటుంది. అండ్ ఇలానే పనిచేద్దాం. అండ్ మీరందరూ కూడా మీ మొహాల్లో ఇలా నవ్వులు చూడాలి. మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.